పైసలేవు. 500 రూపాయల చిల్లర లేదు. ఈడెవడండి బాబు 500 రూపాయలు ఇచ్చేలేడు. బాబు రోజు ఒకసారి వచ్చిపోతే బాగున్ను. ఏంటి అలవేలు ఇంత అడవిలోకి వచ్చిన ఒక్క జంతువు కనపట్టలేదేంటి? చంపుతున్నావు కదే చూసినాడు. ఎవరు బాబు మీరు? జేమ్స్ బాండ్. బాండో జంటూ బాండో నాకెందుకు? డిటెక్టివ్ ని డీటెయిల్స్ అడుగుతావా? ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇలా వెళ్ళం నువ్వు చూసావా? మీరు గుడ్డివాళ్ళ బాబు ఈ గుడ్డివాడిని అడుగుతున్నారు? ఓ నేనేంటి గుడ్డివాడిని అడ్రస్ అడగడం ఏంటి? ఓకే ఓకే వాళ్ళు ఎక్కడైనా కనబడితే ఈ నంబర్ కి ఫోన్ చేయి. వేధవా గుడ్డివాడిని ఫోన్ చేయమంటావురా? నేను చెప్పొచ్చేది ఏంటంటే దేశంలో మన జాతి అంటే చాలా దిగదుడుపుగా చూస్తున్నారమ్మా. ఎందుకో తెలుసా? మనం అటు ఇటు కానవడం గనక. ఆ మాటకు వస్తే ట్రైన్ ఎక్కేమనకు ఆడాళ్ళకేమో సెపరేట్ కంపార్ట్మెంట్స్ ఉంటున్నాయి, మగాళ్ళకేమో సెపరేట్ కంపార్ట్మెంట్స్ ఉంటున్నాయి. మనకే ఏ కంపార్ట్మెంట్ ఉండడం లేదు. హాస్పిటల్కి వెళ్తే మాత్రం లేడీస్ వార్డులే, మేల్ వార్డులే. మరి మనకు ఏ వార్డు సెపరేట్ గా ఉంటుందా? ఉన్నమాట అంటే ఉడికి ఎక్కువని మా ఐదారు సంతాని. ఇదిగా రాజకీయంగా ఆలోచిస్తే ఓటర్ లిస్ట్ లో మన పేర్లు ఉంటున్నాయా? ఎందుకని మనం ఆడాలని చెప్పుకోమా, మగాళ్ళని చెప్పుకోమా? లేడీ ఎంపీలు ఉన్నారు, మగ ఎంపీలు ఉన్నారు, లేడీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మగ ఎమ్మెల్యేలు ఉన్నారు. మా ఐదారు మన జాతికే ఏ ఎమ్మెల్యే లేడు, ఏ ఎంపీ లేడు. మనం ఎలక్షన్ లో నిలబడలేమా? మనం గెలిస్తే మనం సీఎం కాలేమా? మనం పిఎం కాలేమా? మన దేశాన్ని మనం ఏరుకోలేమా? వింటున్నారా? రాజకీయంగా మనం ముందంజ వెయ్యారంటే దేశంలో ఉన్న ప్రజలందరూ మనకు సహకరించాలి. అప్పుడే మనమే ఎమ్మెల్యేలు, మనమే ఎంపీలు, మనమే ఎమ్మెల్సీలు. అప్పుడే మన సింహాసనాన్ని మనం కాపాడుకుంటాం, మన దేశాన్ని మనమే పాలించుకుంటాం. ఆ రోజు ఎప్పుడు వస్తాదో? ఎందుకు వస్తాదమ్మా? ఇంటింటి కొంత ఇటుకల పొయ్యి, మా ఇంటి కొంత మంచిపోయి అన్నట్టు ఆ భగవంతుడు మనల్నిలా పుట్టించాడు. ఓ మాట చెప్పాలంటే ఆడవాళ్ళంటే ఆప్యాయత, మగవాళ్ళంటే మమకారం కనుకనే భగవంతుడు మనల్ని ఇలా పుట్టించాడు. అందుకే ఉదయాన్నే లేచి తలారా శిరస్నానం చేసి ఆ
భగవంతుడు నేనెవరు కోరుకుంటానో తెలుసా? భగవంతుడా, తరతరాలకి కూడా యదాని జీవితం ఎవరికి ప్రసాదించుకురా బాబు అని. కానీ ఆ భగవంతుడు కరుణిస్తాడో కటాక్షిస్తాడో ఏం చెప్పగలను? నా బిల్ల గుమ్మడి పండు లాగా ఉన్నావు. షకీల చిలక చిత్రాంగి రోజా లలి చూసావటే 80 కేజీలు అందగాడు చుర్రుమట్టు గుండెల్లో సూదులు దింపుతున్నాడే. అబ్బా అబ్బా అచ్చం మన సునీల్ బాయిలాగా ఉన్నాడు. అయితే పదావా పట్టు పడదాం. గుడ్ మార్నింగ్. ఎందుకే పొద్దున్నే ఏడుస్తున్నావు? నా వల్లేగా నీకు ఎన్ని కష్టాలు. సుఖాల్ని పంచుకునే వాళ్ళు చాలా మంది ఉంటారే, కానీ కష్టాలు పంచుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. నువ్వు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళవుగా. ఏ భయంగా ఉందా? నువ్వు ఉన్నావుగా, నాకెందుకు భయం? నువ్వు ప్రామిస్ చేసి చెప్పు, నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళవుగా. అపోని ఈ అడవిలో ఉందామా? వద్దా? సర్లే గాని దాహం వేస్తుంది బాగా. ఇక్కడ నీళ్ళుండేమో చూస్తా. వస్తావా లేక తీసుకురావాలా? వస్తాను. అయితే పద. మన ఎస్ఐ భరత్, 2 కానిస్టేబుల్స్ ప్రజారక్షణలో ప్రాణాల్ని బలిచ్చారు. మంచితనానికి మానవత్వానికి మారుపేరైన మన భరత్ చనిపోవడం నిజంగా దురదృష్టకరం. అలా ఎందుకు జరిగిందో, ఆ అమ్మాయి అబ్బాయి ఎవరో, వాళ్ళ రౌడీలు ఎందుకు చంపాలనుకుంటున్నారో ముందు మనం కనుక్కోవాలి. ఓకే, మీరిద్దరూ ఈ కేసు వివరాలు పూర్తిగా సేకరించండి. ఓకే? ఎస్ సార్. ఎస్ కరెక్ట్. నీకు వచ్చిందే. ఇక్కడ ఎక్కడ ఉంటారు? వెళ్ళండి రాడు. చూసి పైకి రే సోంబాబు, ఏరా రాంబాబు, ఈ స్పెషల్ బ్రాంచ్ వచ్చేలోపు ఈ కేసు మొత్తం మనం కనిపెట్టేస్తాం అనుకో. నాకు అవార్డు, నీకు రివార్డు. ఎస్. ఒరే చూడరా, వీళ్ళే ఆ చెంట. వీళ్ళని పట్టేద్దాం, అవార్డు కొట్టేద్దాం. ఏ లెట్స్ మూవ్ యా. ఎవర్రా మీరు? వెనక చూసి మోసపోయావురా. అందుకే మామ ఫ్రంట్ బ్యాక్ చూడమంది. కుడి ఎడమ అయితే పొరపాట్లేదే, నాగేశ్వరగా చెప్పలేదా?
ఏయ్ నీళ్ళు రా. ఓ, జాగ్రత్త. వాట్? కడుక్కో. నాకు టేస్ట్ కావాలి. బూస్ట్ వద్దా? కావాలి. వెంకట్, మ్, చూడి వాతావరణం ఎంత అందంగా ఉందో. మనం వచ్చింది టూర్ కాదమ్మా, కానీ కనీసం స్నాక్స్ అన్న దొరుకుతాయా? స్నేక్స్ కూడా దొరుకుతాయి. కావాలా? కడికా. నువ్వు ఇలా కాదు కదా. అయ్యా దొరికాడు. ఆడే ఇది, ఇదే ఆడు. మారువేషంలో దుకాణం పెట్టాడు. ఎలాగైనా పట్టేస్తా, ఫైలు కొట్టేస్తా. ఆ, వస్తున్నా. ఆ, ఆ. అదెక్కడా? లోపలుంది. అదేంటి? నువ్వు అడిగిందే. నేను అడిగింది అది కాదు, ఫైలు. ఆ రకం మందు నా దగ్గర లేదు. ఈ సంగతి నాకు బాగా తెలుసు. అది ఎక్కడ దాచావు? ఇచ్చే. పాపం పిచ్చోళ్ళ ఉన్నాడు. పిచ్చుకోకు తెలిసినట్టుంది. నీ తాగు, తర్వాత నువ్వు అడిగింది ఇస్తాను. ముందు చూపి. తాగిన తర్వాత చూపిస్తానుగా. అయితే ఓకే. ఇదేంటి మత్తుగా ఉంది? అలాగే ఉంటదమ్మా. ఆగాలి. ఎంత బంగారం. అమ్మా, ఆకలేస్తుంది. అమ్మా, కాళ్ళు ఎవరు పడుతున్నాయి. కాకలేస్తోంది. ఓ పని చేయి, నన్ను తిను. రాజమంజరాకి వెళ్దామా? అమ్మ తల్లి, నీకు దండం పెడతానే. తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు పడుతున్నాయి. ఎటు వచ్చామో కూడా అర్థం కావట్లేదు. ఇక్కడెక్కడన్నా ఇడ్లీ దోశ దొరుకుతుందేమో, వెళ్ళి తిందాం. అమ్మ తల్లి, నీకు కాళ్ళు పట్టుకుంటానే. ప్లీజ్ ఓ పని చేద్దాం, ఇక్కడ ఫుడ్ దొరుకుతుంది చూసి తినేద్దాం. ఆపిల్ ద్రాక్షణ. వీడెక్కడికి వెళ్ళాడబ్బా? వీడిని ఎలాగైనా పట్టుకొని ఫైల్ కుట్టేస్తా. అదేంటి బాడీ బరువు తగ్గినట్టుంది? ఫ్రూట్స్ ఎక్కడ వెంకట్? పద చూద్దాం. వెంకట్ వెంకట్, ఇక్కడ చూడేవో పళ్ళున్నాయి. ఏయ్, ఏయ్ పడితే అనుకో మోషన్స్ అవుతాయి. లేదు, నేను తింటాను. వద్దన్నానా? ఏయ్, ఏయ్, మీకు ఫోన్. ఈ టైంలో ఎవడరా? హలో, ఓరి పోరగాడు ఫారెస్ట్ లేక పారిపోయారన్నా. వాళ్ళు అడవిలోకి పారిపోతే మీరేం చేస్తున్నారా? చంపేస్తా ఎదవల్లారా. మన రహస్యం వాళ్ళ దగ్గర మాత్రం మిగిలిపోవడానికి వీల్లేదు. వారు 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 ఎవర్రా? మన లారీలు ఆపుతున్న ఎస్ఐ వీడియోలన్నా. రేయ్,
మీలాంటి తప్పుండా కొడుకుల్ని పట్టుకోవడానికి రా నేను ఎస్ఐనైంది. కరెక్ట్ తమ్ముడు. అవును, నీ పేరు శ్రీహరే? కాదురా, ఇన్స్పెక్టర్ రాణా ప్రతాప్. పోలీసు సినిమాలో శ్రీహరి లాగా, రౌడీ ఇన్స్పెక్టర్ లో బాలకృష్ణ లాగా, అంకుశంలో రాజశేఖర్ లాగా ఓ టైపులో ఉన్నావు తమ్ముడు. నాకు సినిమాలు తీసే సరదా లేదు గాని, లేకపోతే నిన్నే పెట్టి ఓ పోలీసు స్టోరీ తీసేవాడిని తమ్ముడు, సాయి కుమార్ తో కన్నడం వాళ్ళు తీసినట్టు. అవును, తమ్ముడు ఏం తప్పు చేశాడనరా ఇలా లాక్కొచ్చారు? ఎదవల్లారా, దేశభక్తుడు జెండాని నమ్ముకుంటాడు, రాజకీయ నాయకుడు జనాన్ని నమ్ముకుంటాడు, తమ్ముడు లాంటి పోలీస్ ఆఫీసర్ డ్యూటీని నమ్ముకుంటాడురా. తమ్ముడు చేసిన దానిలో తప్పే ఉంది. కాకపోతే తమ్ముడు, నువ్వు చిన్న పొరపాటు చేశావు. అన్న ఆవేశపడొచ్చు, తమ్ముడు ఆవేశపడకూడదు. తప్పు కదా, అందుకే రా. నేనేం చేయాల? పిల్లిని చూసి వీడికాను భయపడింది. చెప్పు, నన్ను ఇక్కడ ఒకదాన్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళావు? చిన్న పనుండి వెళ్ళాను. రా, పర్సనల్ రా. వెంకట్, అసలు ఆ రౌడీలు మన వెనకాల ఎందుకు పడుతున్నారంటావు? మనా కాదమ్మా, నీ వెంట. నా వెంట? వాళ్ళకి కావాల్సింది నా దగ్గరే ఉందబ్బా. ఓ పని చెయ్యి, ఈసారి వాళ్ళు కనపడితే వెళ్ళడుగు. సరే, ఈసారి వాళ్ళు కనిపిగానే ఇమీడియట్ గా అడిగేస్తానే. అమ్మా తల్లే, ఇలా పిచ్చి కుక్కలా తిరుగుతున్నాం కదా అడివంతా. ఓ సినిమా లేదు, ఓ చికెన్ లేదు, ఓ మటన్ లేదు. రా వెంకట్, రా. ఎక్స్క్యూజ్ మీ అండి, ఇటు ఆడ మగ ఇద్దరు వ్యక్తులు. ఎండొచ్చుద్ది, వానొచ్చుద్ది, తుఫాన్ వచ్చుద్ది, కావాలంటే సునామీ కూడా వచ్చుద్ది. అర్థమైందండి, థ్యాంక్స్ అండి. ఏంట్రా, మనం ఒకటి వాడు ఒకటి చెప్తాడు, ఎండ అంటాడు, వర్షం అంటాడు, ఏమో కానీ అర్జెంట్ గా వచ్చేస్తుంది. అబ్బా నాకు కూడా అప్ప నాకు కూడా చేస్తుంది. అమ్మా అయ్యో, ఓహో, అంటే ఏనుగు దంతాలు స్మగ్లింగ్ చేసేది నువ్వే అనమాట. ఏనుగు ఎక్కడ దంతాలు ఉంటాయారా? ఇచ్చినాయాలా? నువ్వు పెంచుకునేది ఏనుగు కాదమ్మా, పంది. పందా? ఇంట్లో నుంచి ఎందుకు చెప్పలేదురా? ఏదో పాపం ముద్దుగా పెంచుకున్నా కదరా, అందుకని చెప్పలేదు. రేయ్, సీనియర్ ని నాకే సవాల్ చేస్తావా? దా, అడవిలో రా, నీ సంగతి చెప్తా. పాప అమ్మ సార్లు చూసావా? చూస్తావరా? ఇల్లు చూస్తావు. ఈ అడవిలో తిరగడం ఏంట్రా బాబు? వాళ్ళేమో దొరకరు, మన బాస్ ఏమో వాళ్ళని పట్టుకోపోతే మనల్ని చంపేస్తాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆకలేమో చంపేస్తుందిరా బాబోయ్. అమ్మా, నారాయణ నారాయణ, ఏంట్రా భలే సమయానికి వస్తావుగా? వెళ్ళిన పని ఏమైంది? వాడిని చంపేసామన్నా. నాకు ప్రాణం కాదమ్మా, ప్రాపర్టీ ముఖ్యం. దాని సంగతి ఏమైంది? అది ఆటోలో వెళ్తున్న పోరి దగ్గర చేరిందంటన్నా. అలాగా, మరి నువ్వేం చేశా? దానికి టాటా చెప్పి తిరిగి వచ్చావా? 2 రోజులు టైం ఇస్తున్నాను, దాన్ని తీసుకుని కనపడు. లేదో వీడికి పట్టిన గతే నీకు పడుతుంది. వెళ్ళు. రేయ్,
వీణ్ణి పార్సల్ చేసి పెళ్ళాం బిడ్డల దగ్గరకు పంపించండి. ఏంటి నేను బెల్ కొడుతున్న తలుపుతీవేంటి? ఏంటి ఇంత టెన్షన్ ఉన్నావు? ఏం జరిగింది? నేను ఆఫీస్ నుంచి వస్తుంటే ఎవరో రౌడీ నన్ను ఫాలో చేశాడు. నాకు భయం వేసి పరిగెత్తుకుంటూ వచ్చేసాను. నువ్వు భయపడ్డావా? నిన్ను చూసి వాడు భయపడాలి, నువ్వు భయపడ్డావేంటి? నిజం, వాడిని చూస్తే చాలా భయంకరంగా ఉన్నాడు. వాడు నీ వెంట ఎందుకు పడ్డాడంటావు? ఏమో, నాకేం తెలుసు? నేను చెప్పనా, నువ్వు చాలా అందంగా ఉంటావు కదా, నేను ఎత్తుకెళ్ళి రేప్ చేయడానికి. నేను ఇంత సీరియస్ గా చెప్తుంటే నువ్వు ఇంత సిల్లీగా మాట్లాడతావు ఏంటి? మరి ఏం చేయమంటావు చెప్పు. నువ్వు నాతో రా, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. ఎవరి మీద? నా మీద కాదు, ఆ రౌడీ మీద. వాడెక్కడ దొరుకుతాడు? ఈ సిటీలో కొన్ని వేల మంది రౌడీలు ఉంటే నువ్వు ఎవరినని గుర్తుపడతావు? మరేం చేయమంటావు? నాకు చాలా భయంగా ఉంది. నువ్వేం భయపడకు, నేనున్నాను కదా. మే కమింగ్ సార్? కమింగ్. నువ్వా? మీ అత్త ఎలా ఉందమ్మా? అత్తయ్య? అదే మొన్న మీ మావి చచ్చిపోయాడని చెప్పావు. సార్, ఆ విషయం గుర్తు చేయకండి సార్, నాకు మళ్ళీ ఏడుపు వచ్చేస్తుంది. మా మావయ్య చనిపోయిన దగ్గర నుంచి మా అత్తయ్య రోజు ఏడుస్తూనే ఉంది సార్. ఏడ్చి ఏడ్చి ఆవిడ కళ్ళు వాచిపోతే ఈ మధ్య కళ్ళు పీకించేసావు సార్. జీవితం అన్న తర్వాత కష్టాలు నష్టాలు ఉంటాయమ్మా, ఎత్తుపల్లాలు ఉంటాయి. జీవితం ఒక మహా సముద్రం, దాంట్లో ఎన్నో జీవరాశులు ఉంటాయి. కానీ మనుషులుగా పుట్టినందుకు మన మహా అదృష్టవంతులు. ఇక్కడికి రావటం నా దురదృష్టం. ఏంటమ్మా అంటున్నావు? ఏం లేదు, సిగ్నేచర్. ఓకే, నువ్వు కూడా ఎక్కువగా ఏడవకు. ఏడిస్తే కళ్ళు వాచిపోయి మీ అత్తయ్య కళ్ళలాగే నీ కళ్ళు కూడా పీకే. ఓకే సార్. వెళ్ళు. ఓకే. పాప ఎవరు వస్తున్నట్టున్నారు, రా. ఏంటి ఎప్పుడు వస్తానా అని ఎదురు చూస్తున్నావు పెళ్ళంలాగా? నువ్వే కదా ఇప్పుడు డోర్ కొట్టావు. నేను డోర్ కొట్టడం ఏంటి? నీకేమన్నా మెంటలా? ఏయ్, మెంటల్ గింటల్ అన్నావంటే ఏం చేస్తావు? మీద పడి కరుస్తా. దా కరుదా కరు. ఏంటలా చూస్తున్నావు? నీకు పళ్ళుని కరుస్తాను, నా కళ్ళుని చూస్తున్నాను. నీ బాధ ఏంటి? ఆ రౌడీలు అనుకుని ఎంత భయపడ్డానో తెలుసా? రౌడీలా? ఛా, మన ఉండగా రౌడీలు ఎవరు వస్తారు? నిన్నే. ఏం తీసుకుంటావు? చాక్లెట్స్ బిస్కెట్సా? తినే చాక్లెట్స్. నాకు అవే కావాలి. అన్నా ఆ పూరి అన్నా. మీరేండే ఉన్నాడు రా బాయ్. హలో, అదేదే అదే ఏదండి? అదేనే. ఇదా? ఏమే నకరాలు చేస్తున్నావా? ఆటోలోదేది? నువ్వు గిట్లయితే చెప్పావు. వెంకట్ చెప్పు, ఎండుంది అది చెప్పే. ఎండుంది చెప్పు. ఏంటెలువేలు నీలెవరా? పిచ్చి పట్టిందా? రౌడీ. రౌడీ గారా? ఐస్ క్రీమ్. ఓ సారీ, ఐస్ క్రీమ్ తింటారా?
రా మరి నాకు చాక్లెట్స్ కొనుక్కో. చాక్లెట్ లేదు పోలీస్ స్టేషన్కి వెళ్తారా ఛాన్సులే లల్లలారే 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 లల్లలే భలే ఛాన్సులే రావులమ్మ భలే ఛాన్సులే లల్లలారే 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 టూ 3 4 చిన్నప్పటి నుంచి చూస్తున్నారు ఒక్కసారి కూడా పేల్చుకోలేదు ఆ తొక్కల పిస్తాలు ఇటు ఇవ్వండి ఒక్క దెబ్బతో శని వదిలిపోతుంది రే మనం ఎప్పుడు పిస్తోల్ పేల్చేది దేనికైనా టైం రావాలి మామ ఆ టైం ఎప్పుడు వస్తుందో ఆ టైం వస్తే ఫస్ట్ కాల్చేది నిన్నరా మామ మనం సర్వీస్ లో ఉండగా ఈ రివాల్వర్ కలిసి అదృష్టం వస్తుందో లేదో మీకు పాకిస్తాన్ బోర్డర్ లో డ్యూటీ పడితే కోరిక తీరుతుంది దూల కూడా తీరుతుంది సార్ 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 అది అర్థమైంది. మీ ఇద్దరు ప్రేమించుకొని ఇంట్లో వాళ్ళెవరికి చెప్పకుండా పారిపోయి వచ్చి గుళ్ళో పెళ్లి చేసుకోవాలి మా సహాయం కోసం మా దగ్గరికి వచ్చారు అంతే కదా ఐఎమ్ కరెక్ట్ టెల్మి ఎస్ఐ గారు ఇక్కడ ఎస్ఐ గారా ఓహో మీ రేంజ్ కి మేము సరిపోమా అంటే ఎస్ఐ గారు ఎక్కడున్నారో చెప్పరన్నమాట చెప్తాం ఆయనతో పనేంటి అబ్బే ఏం లేదు ఓ చిన్న మర్డర్ చేద్దామని మధ్య ఆ మర్డర్ గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ నమస్తే సార్ నమస్తే సార్. ఏంటి మీ ప్రాబ్లం? సార్ ఒక రౌడీ ఈ అమ్మాయి అమ్మడి పడుతూ ఏదో ఉందంటే ఇమ్మంటున్నాడు సార్ మాకు తెలిసి మా దగ్గర ఏం లేదు సార్ బయటికి వెళ్ళాలంటే కొంచెం ప్రాబ్లంగా ఉంది సార్ మీరు ఏదైనా హెల్ప్ చేస్తారేమోనని మీ ఇద్దరు రిలేషన్ ఏంటి? భార్య భర్తలా? దగ్గర బంధువులా లేదా లవర్సా? కాదు సార్ ఫ్రెండ్స్ ఎక్కడ ఉంటున్నారు? ఒకే ఆఫీస్ లో పనిచేస్తూ ఒకే రూమ్ లో ఉంటున్నాం సార్ ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒకే డ్యూటీ చేస్తూ ఒకే రూమ్ లో ఉంటాం రియలీ గ్రేట్. ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉన్నప్పుడు ఎలాగైనా ఉండొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు యా కరెక్ట్ సార్ ఓకే మీ ఫ్రెండ్షిప్ నాకు నచ్చింది. ఇప్పుడు మీకు రక్షణ కావాలి అంతే కదా? మీరు ఒక పని చేయండి, ఒక కంప్లైంట్ రాసి ఇవ్వండి, ఇద్దరు కానిస్టేబుల్ అని ప్రొటెక్షన్ గా పంపిస్తాను. ఓకేనా? థాంక్యూ సార్. థ్యాంక్ యూ సార్ పోలీసులు కాపలా పెట్టుకున్నారా? అవురా ఏం చేద్దాం? అన్నకి చెప్దాం పదా పదండ్రా. బానే ఉన్నావులే నువ్వు రావట్లేదా? ఎక్కడికి? ఏంటి ఈ రోజు మన ఎండి గారి మీటింగ్ ఉంది, అందరినీ తప్పకుండా రమ్మని చెప్పారుగా. ఆ భోషానం గడి మీటింగ్ వస్తే తలకి పాషాణం ఎక్కుద్ది, మాకంత ఓపిక లేదు తల్లి, నువ్వు వెళ్ళు. మన ఎండి గారి గురించి ఎంత పెద్ద మాట అంటావా నువ్వు? అంటే ఏంటే నిన్ను అనలేదనా? నీ పని ఇక్కడ కాదు, ఆఫీస్కి రా చెప్తాను. పెద్ద చెప్తుందంట ఎలా సార్ ఆగు, నువ్వు కళ్ళజోడు తీ. మీటింగ్ అయ్యేదాకా కళ్ళజోడు జోలికి వెళ్ళావో డిస్మిస్ చేస్తాను నేను. ఓకే సార్. అమ్మా అలివేలు, సార్. ఇంతకీ ఈ మీటింగ్ ఎందుకు పెట్టానో తెలుసా? తెలుసు సార్. ఎందుకు పెట్టాను? మా స్టాఫ్ మొత్తానికి తలో 10,000 బోనస్ గా ఇస్తానని ఈ మీటింగ్ పెట్టారు సార్. నువ్వు అనుకున్నావా నేను అన్నానా? మీరే అన్నారు సార్. ఆయనే ఉంటాను, లేకపోతే అంత గట్టిగా చెప్పదు. ఇంతకీ ఆ వెంకటగాడేడి? రానన్నాడు సార్. ఎందుకని? ఆ భోషాణం గడి మీటింగ్కి వెళ్తే మైండ్ తినేస్తాడు అని అన్నాడు సార్. ఎరా నన్ను భూషణంగాడు పాషాణంగాడు అన్నావంటే నిజమేనా? గోవింద్ సార్ మీరు నాకు దేవుడితో సమానం సార్, మిమ్మల్ని పాషాణం అని ఎలా అంటాను సార్? అంటే భూషణంగాడు అన్నావా? అసలు భోషాణం అంటే ఎలా ఉంటుంది సార్? నా పిండాకుల్లో ఉంటుందిరా వేధవా. ఎరా
నేను నీకేదో చెప్పాను గుర్తుందా? గుర్తొచ్చింది ఆ. నిన్నే మర్చిపోయాను సార్. అంటే మర్చిపోవడం గుర్తుందా నీకు? మీటింగ్ క్యాన్సిల్. ఎక్కడికి వెళ్ళిపోతున్నా వేటి ఎగరేసుకుంటూ ఏ పని అప్పడం అప్పడమా ఏంటే అప్పడం గిప్పడం అంటున్నావు? నేనెవరినో తెలుసా? రవ్వ, నిప్పు రవ్వ. నిప్పు రవ్వ ఉప్మా రవ్వ ఎక్కడికి ఎగేసుకెళ్ళిపోతున్నావు? ఏంటే పోలీసులనే ప్రశ్నలు అడుగుతున్నావు? పొయ్యిలో పొల్లై కాదు 3 అడుగులు ఉన్నావు నువ్వు పోలీసుడువా? మనిషికి బారు కాదమ్మా ముఖ్యము, గుండెలో డేరుండాలి. డేరు. నీ గుండు బోరుకొచ్చినట్టుంది ఎల్కి ఆటలు చూపించుకోపో. మాకు తెలుసులే. ఇంతకీ మా ఎస్ఐ గారిని వచ్చారా? నన్ను ఎదురు కాపలా కట్టినవేటి ఎళ్ళెత్తుకోబా. థ్యాంక్స్ అమ్మా, నీ పని చూసుకో. ఈ పిల్ల ఇంతగా చెప్తుంది కదా, మా ఎస్ఐ గారు వచ్చింటావా? వచ్చుండలే. సార్ తీకమ్మా తీక్. నీ పనేంటో చెప్పు. 1 సంవత్సరం లీవ్ కావాలి సార్. ఏ పెళ్లి చేసుకుంటున్నావా? అవును సార్ బలి కనిపెట్టారు. ఏంటంత అర్జెంటు? నాకా సార్ ఆ. అర్జెంటు ఆ. నన్ను ప్రేమించిన అతనికి అర్జెంటు. ఏ? పెళ్లి కాకుండానే తండ్రి అవుతున్నాడు సార్. మరి తల్లి? నేనే సార్. నువ్వు తల్లివా? అవును సార్. వాడు తండ్రా? అవును నీకు సార్. పెళ్ళి అవ్వలేదా? అవును 1 సార్. సంవత్సరం సెలవు ఎందుకు కానీ నిన్ను డిస్మిస్ చేస్తాను, వెళ్ళిపో. సార్ తల్లి అంట, తండ్రి అంట, పెళ్లి కాలేదంట, ఆఫీసులో స్టాఫ్ May I come in, sir? సార్ నన్ను రమ్మన్నారంట. రావాయ వెంకట్, ఇదిగో నీ డిమోషన్. సార్ అదే ప్రమోషన్ అయ్యా, తీసుకో. థ్యాంక్ యూ సార్. బెంగళూరు బ్రాంచ్ కి నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నా. సార్ ఇక్కడలాగా కష్టపడి పనిచేసి అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకో. అలాగే. ఓకే Sir. బాయ్ బాయ్. Sir. లాస్ట్ అండ్ ఫైనల్, ఆ. నువ్వు వెళ్లే ముందు ఈ ఫైల్ చాలా ఇంపార్టెంట్. ఇది బాగా వెరిఫై చేసి ఆర్డర్కి ఇచ్చి పంపించు. అలాగే సార్. ఓకే ఓకే సార్. వెల్. థ్యాంక్ యూ సార్. హలో, ప్యూన్ పంపించు. రేయ్, మీరిద్దరూ కాపలా గాయాల్సింది ఇక్కడ నాకు ఏళ్ళకి కాదు, బయట బయట తగలడండ్రా. ఏం చూస్తారు పోనీ. నువ్వు పెట్టు. ఎక్కడ నిప్పెట్టడమే కాదు, మనిషిలో కూడా నువ్వు ఏడి రెచ్చగొట్టేస్తున్నావు. నువ్వు మామూలు దానివి కాదు. ఏంట్రా, 2 రోజుల్లో పని జరిపించుకొస్తానని వెళ్ళావుగా, మొహం వేలాడేసుకుని నిలబడ్డావేరా? అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారన్నా, ఏం చేయాలా అని. ఓహో, నీ ప్రయత్నంలో లోపం లేదన్నమాట. పోలీసులు లేని ఊరు, మిలిటరీ లేని సరిహద్దు ఏ దేశంలో ఉంటాయిరా? ఉంటారు మరి, పోలీసులు ఉండకేమవుతారు? ఇదేమన్నా అడివా, అన్నల రాజ్యమా పోలీసులు లేకుండా ఉండడానికి? సర్లే, ఏదో తగలడ్డావు గాని ఇంటికి పోయి మందు కొట్టి పడుకో. వద్దనా? ఏడిసావులే, ఎదవ మొహమాటాలు నా దగ్గర ఎందుకు? తీసుకో. పోయి తాగి తొంగుని 2 రోజులు ఆగిరా, అప్పుడు ఆలోచిద్దాం ఏం చేద్దామా అని. ఎళ్ళు ఎళ్ళు. ఎందుకు ఏడుస్తున్నావు? నేను మా ఊరు వెళ్ళిపోతాను. ఏ, నీకు ఇక్కడ భయంగా ఉందా? నువ్వు బెంగళూరు వెళ్ళిపోతున్నావుగా, నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేసి నువ్వు బెంగళూరు వెళ్ళిపోతావా? చూడు వెంకట్, మనం ఎంతకాలం స్నేహితుల్లో ఉన్నాం, కొట్టుకున్నాం, తిట్టుకున్నాం, ఒకే రూమ్లో కలిసిమెలిసి ఉన్నాం. నేను పుట్టినప్పుడే మా అమ్మ నాన్న నన్ను అనాథం చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు. అందుకే నాకు చనిపోవాలని ఉంది వెంకట్. ఏంటి చిన్నపిల్లలా? ప్లీజ్ వెంకట్, నేను చెప్పేది విను. నువ్వంటే నాకు ఇష్టం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్లీజ్ నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళకు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను రా, అయినా నిన్ను ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్తాను చెప్పు? త్వరలోనే వచ్చి నేను తీసుకెళ్తాను, సరేనా? ప్రామిస్. ప్రామిస్. నవ్వు నవ్వు. ఒక్క నిమిషం. హాయ్. హలో సార్. హౌ ఆర్ యు? ఫైన్ సార్, కూర్చోండి.
ఇదే దారిలో మా ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్తూ మిమ్మల్ని కలిసి వెళ్దామని వచ్చాను. ఏమ్మా బాగున్నావా? బాగున్నాను సార్. మా వాళ్ళు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారా లేదా? బాగానే చూసుకుంటున్నారు సార్. మళ్ళీ వాడెక్కడైనా కనిపించాడమ్మా? లేదు సార్. వాడెవడో వీధిరవుడు అయి ఉంటాడమ్మా. సార్ అలివేలు బాధ్యత మీకు అప్పు చెప్తున్నాను సార్. ఏ నువ్వు ఎక్కడికైనా వెళ్తున్నావా? అవును సార్, నాకు బెంగళూరు ట్రాన్స్ఫర్ అయింది. నేను వచ్చే వరకు అలివేలుని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి సార్. నాకు ప్రాణం ఉన్నంత కాలం ఆ అమ్మాయికి రక్షణ నేను కల్పిస్తాను. థ్యాంక్ యూ సార్. రేయ్, ముందు ఈ బయట వేసేసి తర్వాత లోపలికి వెళ్దాం. వేసేరా. రా